హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతుకు తోడు మీ రైతు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది నెల్లూరు జిల్లాలోని నెల్లూరు మార్కెట్. ఇది నెల్లూరు పెన్నా నది ఒడ్డున ప్రతి శనివారం 5:30 నుంచి 9:30లోగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందుగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా ప్రతి వారం నీకు నెల్లూరు మార్కెట్ వీడియోలు కానీ గూడూరు మార్కెట్ వీడియోలు కానీ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గూడూరుకి మన నెల్లూరు మార్కెట్కి తేడా ఏంటంటే, నెల్లూరు మార్కెట్ ఉన్న వారికి జీవాలు మంచి క్వాలిటీతో జీవాలు వస్తున్నాయి. గూడూరులో ఏంటంటే చాలా వరకు జీవాలు కొన్ని సన్నాలు అన్నీ కలిపి జరుగుతూ వేసి అమ్ముతుంటారు. కానీ అలా కాదు, ఉన్న వారికి జీవాలు మంచి ఫ్రెష్ జీవాలు అన్ని మంచి జీవాలు అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కటింగ్ పర్పస్కి కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి పిల్లలు, ఒక 3 నెలల నుంచి 4 నెలల వయసు నుంచి ఎక్కువగా పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎక్కువ కటింగ్ కానీ మనం ఏదైనా పెద్ద ముదిరి పిల్లలు తోలుకోపోయి అమ్ముకునేదానికి కానీ మంచి పిల్లలు సైజు పిల్లలు కొనాలనుకున్న వాళ్ళకి మన ఈ మార్కెట్ ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. మేకపోతులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడికి మేకపోతులు అంటే పెద్ద సైజు పోతులేనండి, సంవత్సరం పోతులు అటువంటి ఎక్కువగానే వస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నాయి. అన్ని రకాల బ్రీడ్లు, తెల్ల పొట్టేళ్ళు కానీ మన నల్ల పొట్టేళ్ళు కానీ అన్నీ వస్తున్నాయి. కొదాలు కూడా చాలా వచ్చాయి. కొదాలు కూడా మన నెల్లూరు జోడిపి కన్నా మా బయట నల్ల కొదాలు కానీ నల్ల పొట్టేళ్ళు, తెల్ల కొదాలు కానీ అటువంటివి ఎక్కువ వచ్చాయి. ఈ కర్రి పొట్టేళ్ళు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఉన్న కాడికి పిల్లలు మంచి క్వాలిటీతో వచ్చాయి మార్కెట్లోకి. నీకు మన నెల్లూరు మార్కెట్లో మనకు ఉన్న ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ మనకు అనుకోవడం ఏంటంటే, మన నెల్లూరు మార్కెట్లో ఏంటంటే గూడూరు శుక్రవారం రోజు అమ్ముడు కాని పిల్లల్ని నెల్లూరు సంతకి తీసుకొస్తుంటారు. మనకి తీసుకెళ్ళి మళ్ళీ వారం రోజులు మేపి మళ్ళీ ఎత్తుకొచ్చి మార్కెట్లో అమ్మాలనుకొని ఎవరు అనుకోరు. పిల్లలు తగ్గిపోతాయి, శ్రమ పడలేక వ్యాపారస్తులు ఎక్కువగా నెల్లూరు మార్కెట్లో ఎంతో కొంతకే దూరం నుంచి వేసుకొచ్చిన వాళ్ళు అమ్మేస్తుంటారు. నేను ఇవాళ చూసిన దాన్ని బట్టి ఏంటంటే, చాలా వరకు పిల్లలు అనుకున్న దాని రేటు మీద కూడా తక్కువగానే పోయాయి. ఎందువల్ల అంటే ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి రిటర్న్ బాడుగు, నిన్న గూడూరు బాడుగు, ఇవాళ మళ్ళీ నెల్లూరు బాడుగు, ఇవన్నీ నెత్తినేసుకొని లేక ఎంతో కొంత సొమ్ములు చేసుకోపోవాలని చాలా వరకు వ్యాపారస్తులు కూడా చూస్తున్నారు. పిల్లలు చాలాగా ఎక్కువగానే వచ్చాయి. మీరెవరైనా మన ఛానల్ని ముందుగా ఇప్పటికి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్న పిల్లలు కూడా వస్తున్నాయి, పెద్ద పిల్లలు కూడా వస్తున్నాయి. మీకు జీవాలకు సంబంధించి ఏదైనా వ్యాధుల గురించి కానీ, జీవాల్లో మెలకువల గురించి కానీ, పొట్టేళ్ళకి ఏ విధంగా దాణాలు ఇచ్చుకుంటే మంచిది, లాంగ్ టైం మేపుకోవాలనుకుంటే ఎటువంటి దాణాలు ఇవ్వాలా, షార్ట్ టైంలో మేపుకుంటే ఎటువంటి దాణాలు ఇవ్వాలా, వాటి మెలకువల గురించి నేను ఎక్కువగా చెప్తుంటాను. మన ఫామ్లో కూడా ఒక 150 గొర్రెలు, ఒక 150 పొట్టేళ్ళు పెంచుతూ ఉంటాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మీకు కామెంట్ రూపంలో మాకు చెప్తా ఉండండి, మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ నెల్లూరు మార్కెట్లో నేను రావడమే ఎండబడింది. ఇవాళ కొంచెం ఉదయాన్నే కానీ వచ్చి ఉంటే పిల్లలు చాలా వరకు మీకు చూపించేవాడిని. నేను వచ్చేతలకి ఆల్మోస్ట్ మండే అయితే అయిపోయింది. మేకలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మేకలు అంటే మేకలు కానీ మేకపోతులు కానీ ఎక్కువగానే వస్తున్నాయి. మీరు మేకలు కొనాలని పర్పస్తో కానీ మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ కొనాలనుకున్న వాళ్ళు మనకి ఒకసారి విజిట్ చేయండి, చూడండి. మన నెల్లూరు మార్కెట్ కూడా మనకి అనుకోదగ్గమైందే. ఇది ప్రతి శనివారం ఉదయాన్నే 5 గంటల నుంచి 10 గంటల లోపల ఎండ్ అయిపోతుంది. చూడండి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.